ఎంతమంది ఉన్నారమ్మా వంట వాళ్ళు? వంట వాళ్ళు ముగ్గురే సార్. ఇంతమంది ముగ్గురు చేస్తారా? ఐదు ప్యాకెట్లు 18 months యూజ్ చేయాలి. ఇన్ని ప్యాకెట్లు అయిపోవు. మొన్న ఎట్టొస్తాయి ఇవి ఇంత? మీరు చూసి వాళ్ళని అడగరా ఏందండి ఇట్లా ఎప్పుడైపోవాలి ఇవి? నేను ఏమంటున్నానంటే మనం అన్నం కడుపు కావాల్సినంతే తింటాం కదా, ఇది ఎన్ని రోజులు వస్తాయో కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోకుండా తీసేసుకుంటే ఎట్లా? వాళ్ళతో మాట్లాడాలి కదా మీరు. పసుపు ప్యాకెట్లు 6 ప్యాకెట్లు, 6 ప్యాకెట్లు 7 ప్యాకెట్లు చూడండి. ఏం మాట కేర్ టేకర్ ఏం చేస్తా ఉన్నారు మీరు ఇక్కడ? అవి కూడా చూసుకోరా? అయిపోయింది అది కంప్లీట్గా. నేను వచ్చినప్పుడు మీరు తీసేసేది కదమ్మా. బాగా లేనట్టు తీసేసుకోవాలి, చూసుకోవాలి. ఆ మాత్రం చూసుకోకపోతే ఎట్లా చెప్పండి? ప్రతి ఒక్కటి చూసుకోవాలండి. ఎక్స్పైర్ డేట్ ఎప్పుడు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు, ఎన్ని రోజులు బిఫోర్ యూజ్ చేయాలా అనేది మీరు చూసుకోవాలా. ఆ రెండు 8th month 10-11 అవి కూడా దగ్గర పడ్డాయి. 3 నెలలు వస్తాయి అవి. అవి 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 8th month. నేను చెప్పేదంటే మా వాళ్ళు వచ్చి ఇచ్చేటప్పుడు అన్నీ చెక్ చేసుకోవాలా మీరు. ఇవన్నీ చెప్తారమ్మా మీరు. ఏమో అంటే నేను ఇన్ఛార్జ్ అంటారు, లేకపోతే నెల అయింది వచ్చినాను అంటారు, ఏదేదో చెప్తారు. ఆ పిల్లలు అప్పుడు ఎవరు జవాబుదారీ? ఆల్రెడీ ఎన్ని ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి మీకు బాగా తెలుసు. ఈ హాస్టల్స్లో అన్ని బెడ్డెడ్ కావడము, 29 మంది పిల్లలు చనిపోయారు ఇప్పటికి 1.5 year నుంచి. మనం జాగ్రత్తగా ఉండాలి కదా. రేపు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అవుతుంది ఇక్కడ, కాదమ్మా కావాలని ఎవరు అనుకోరు, మేము అనుకుంటామా, మా కోరిక. నేను చెప్పేది ఏంటంటే ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ అవుతుంది, ఇది 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 కాదు చూపిస్తారు. మీరు సింపుల్గా ఏదో ఒకటి చెప్పేస్తే సరిపోదమ్మా. క్రైమ్ ఇది. ఏమనుకుంటా ఉన్నారు? మీరు అవన్నీ చూసుకోవాలా, వాళ్ళతో చేపించుకోవాలా. ఎంత మేమేం రోజంతా కూర్చున్నామా ఇక్కడ? 5 నిమిషాలు అయింది వచ్చి. 5 నిమిషాలు అన్ని పటపట తెలిసిపోతాయి. ప్రతి ఒక్కటి వాళ్ళు తెచ్చినప్పుడు అన్ని చెక్ చేసుకోవడము, రాసుకోవడము. ఎందుకంటే అమ్మా ఇప్పుడు మనకు 6 నెలలకు ఎక్స్పైర్ అవుతా ఉంది. ఈరోజు తెచ్చి దించినారు. 6 నెలల వరకు అది సరిపోతుందా స్టాకు? 6 నెలలు దాటి వస్తుందని మనం ఒక గెస్ చేయాలి. ఇప్పుడు మనకు ఫస్ట్ ప్యాకెట్లు 100 తెచ్చేస్తారు. 100 ఎన్ని రోజులు వస్తాయి? సంవత్సరం వస్తాయి. ఆ సంవత్సరం ఎక్స్పైరీ డేట్ సరిపోతే ఓకే. అది 6 నెలలకి అయిపోయేది ఉంటే సంవత్సరం స్టాక్ దించితే మనము ఇబ్బంది పడతాం. అప్పుడు అయ్యా ఇట్లా వద్దు, మాకు ఫ్రెష్ స్టాక్ కావాలా, మళ్ళీ అప్పుడు తెచ్చివ్వండి అని చెప్పాలి. ఇప్పుడు కొన్ని 90 days 6 months ఉంటుంది, అది 18 months ఉంది. పసుపు ఏం కాదు, పంపలే మునిగిపోవు. కానీ ఏదైనా జరిగిందంటే ఆ ఎక్స్పైరీ డేట్ పెట్టినారు, అందుకు ఇది జరిగింది అంటారు. ఉంచకూడదమ్మా. మీరు చెప్పింది నేను ఇంటా బాగానే ఉంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫుడ్ పాయిజన్ ఏదైనా జరుగుతుంది, అప్పుడు వచ్చి చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు నీ మాటలు వినరు, దీనివల్లే జరిగిందంటారు. అది మీరు అర్థం చేసుకోవాలా. మీకోసం చెప్తా ఉన్నా నేను. మళ్ళీ రేపు ఏదైనా ప్రాబ్లం అయిందంటే మీరు ఇబ్బంది పడతారు. మేమేముంది, వస్తాము, సజెషన్స్ ఇస్తాము. మరి మేజర్ ఇష్యూస్ ఉంటే మేము ఏదైనా చర్యలు తీసుకుంటాం తప్ప ఏ ఉన్నా కానీ మేము సజెషన్స్ ఇచ్చి జాగ్రత్త అని చెప్పి పోతాం, అంతవరకే. మీరు తరువుగా అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఏమాత్రం నేను బ్లైండ్గా చెప్తున్నా. ఒక విలేకరులు వస్తారు రేపు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు, ఆ ఎక్స్పైరీ డేట్ చూస్తారు. చూసి దీనివల్లే జరిగింది, దీనివల్లే అన్నప్పుడు మీ దగ్గర సమాధానాలు ఉండవు. అది అందుకు కేర్ఫుల్. ఇప్పుడు ఎక్కడన్నా ఇంట్లో తినొస్తారు, పండుగలకు పోయో లేకపోతే సెలవులకు పోయో, వీడికి వస్తారు, ఆడాడిన ఫుడ్ పాయిజన్ అనేది ఈడ బయటపడుతుంది, దీనివల్ల జరిగిందని అప్పుడు అది బయటికి తీస్తారు. ఈ రోజుకి అయిపోతాయి అన్నీ. చూడండి అమ్మా, దీంట్లో కొంచెం బాగాలేనట్టు తీసేయండి. మన టైం బాగాలేకపోతే చుట్టుకుంటాయమ్మా అన్నీ. మీకు తెలుసు బాధలు. బయట ఏదైనా అయితే కనుక ఎంత ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ఏందనేది మీకు బాగా తెలుసు. ఎందుకని మీ డీసీఓ మేడంతో మాట్లాడలేదా? మీరు ముగ్గురుంటే ఎట్లా వంట చేస్తారమ్మా 590 మందికి? సార్ యాక్చువల్గా అయితే ఇది ఆప్కోస్ నుంచి మనకి వర్కర్స్ని ఇచ్చారు సార్. వాళ్ళకు మన పర్మిషన్ లేకుండా వాళ్ళు తీసుకునేదానికి లేదు. మేడం కూడా అవకాశం లేదు. అంబేద్కర్ గురుకులు ఎవరు మనకు వచ్చేది? ఫోన్ కొట్టు ఒకసారి అడుగుదాం. ఈ వెజిటబుల్స్ ఇవన్నీ టెండర్ వాళ్ళు కరెక్ట్గా ఇస్తున్నారండి టయానికి? అదే ఇబ్బంది లేదా? చికెన్ ఎన్ని కేజీలు పంపిస్తారు? 54 kgs సార్. 3 సార్లు వస్తుంది. 3 సార్లు పెడుతున్నారా మీరు? అంటే 100 grams అని చెప్పినారు కాబట్టి. ఎవరు చెప్పారు? మేడం చెప్పినారు, డీసీ.
మీ దగ్గరే మీకు సర్క్యులర్ అట్లా ఏం లేవా? దాని ప్రకారం అయితే 150 గ్రామ్స్ మామూలుగా పెట్టాలి సార్. 157.5 గ్రామ్స్ అంత పెట్టాల్సింది. కాకపోతే 3 టైమ్స్ పెట్టండి అమ్మా అన్నారు. నిన్న ఈవినింగ్ పెట్టారా? అయిపోయింది, నిన్న పెట్టారు. హలో, నమస్తే మేడం. నేను ఇక్కడ తొండూరులో ఉన్నాను మేడం, మన అంబేద్కర్ గురుకులంలో. ఇక్కడ 590 మంది పిల్లలు, ముగ్గురు వంట వాళ్ళు. చాలా ఈ ఆప్కాస్ట్లో పెడుతున్నాం కదా, వాళ్ళకేదో ఇక్కడంతా కొంచెం స్ప్రెడ్ అయింది. ఏంది అమ్మఒడిలు రావు, అవి రావు, ఈ రావు అని. దాంతో డ్రాప్ అవుతావు, ఎవరు రావడం లేదంట. చాలా ఎట్లా ఇది ప్రాబ్లం? అసలు ముగ్గురు ఎట్లా చేస్తారు చెప్పండి? మామూలుగా డిస్కస్ చేస్తాం సార్. నేను ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు కూడా చూసాను సార్. నేను తొందరగా వచ్చాను. మామూలుగా 80 మందికి ఒకరు ఉండేది, ఇప్పుడు 120 చేసినట్టున్నారు కదా మీ దాంట్లో. 100 సార్, 100 పెట్టాము. 100కి ఒకరా? ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, వెళ్ళిపోతున్నారు. అవును, అన్ని చోట్ల ఇదే ప్రాబ్లం ఉంది సార్ వాళ్ళకి. ఇది ప్లస్ ఇంకోటి ఏం జరిగిందంటే, మన ఇన్స్టిట్యూషన్ లో గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ లో బాయ్స్ నుంచకపోవటం, మన మెన్ అదొకటి ఉంది. అవును, దాని వల్ల ఏమైందంటే సార్, ఇంతకు ముందు ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు సార్, హస్బెండ్ అండ్ వైఫ్. ఇప్పుడు మనం ఏం చేసాము, హస్బెండ్ ని పంపించేసాం కదా సార్. కొన్ని మీ కమిషనర్ తో మాట్లాడి కొన్ని ఎగ్జామ్ చేసుకోవాలా, లేకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ కావు సార్. అది కోర్టు డైరెక్షన్ అని అట్లా. ప్లస్ మినిస్టర్ గారు కూడా సార్, అంటే జరిగేవేమో సీరియస్ అయిపోతున్నాయి కదా సార్ ఆడపిల్లల మీద. దానివల్ల అసలు ఎవరు సహించట్లా. అది కూడా కాకుండా ఇప్పుడు మనకు హాస్టల్స్ లో ఇష్యూస్ ఎక్కువ జరిగాయి ఈ మధ్య కాలంలో. అటువంటప్పుడు మనము ఎట్లా ఇది సొల్యూషన్ ఇవ్వాలని, మనం ఏ విధంగా మగవాళ్ళు ఉండకూడదని అనుకుంటా ఉన్నామో, అట్లే వంట వాళ్ళు కూడా సఫిషియెంట్ గా 6 మంది ఉండాలి ఇక్కడ. యాక్చువల్ గా అయితే ముగ్గురు. ఇప్పుడు గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది సార్, జీవో 12 అని రీసెంట్ గా. అదేం చేస్తారంటే సార్, ఈ కిచెన్ స్టాఫ్ ని కూడా అవుట్ సోర్సింగ్ అంటే ఏజెన్సీ ద్వారా. ఇప్పుడు మనం ఎలాగ శానిటేషన్ పెట్టామో అలాగే వీళ్ళని కూడా ఏజెన్సీ ద్వారా తీసుకోవడానికి ఇచ్చింది సార్. ఆప్కాస్ కాకుండా ఏజెన్సీనా? ఏజెన్సీ. ఇప్పుడు దాన్ని వర్కౌట్ చేస్తున్నాం సార్. ఒక 1 or 2 months లో అది క్లియర్ అవుతుంది. ఈ లోపు ఈ 2 నెలలు వీళ్ళు ఇబ్బంది పడకుండా ఏం చేయాలో నేను ఒకసారి సార్ తో మాట్లాడి వాళ్ళకి ఇన్ఫర్మేషన్. అట్లే ఉందండి అక్కడ తోట్లపల్లిలో అయితే, ఆడ బ్రహ్మంగారి మఠంలో అది పైకి చూసేదానికి బ్రహ్మాండంగా కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్స్ కట్టారు. అక్కడ క్లీనినెస్ లేదు. ఒక 4 ఏమో ఉన్నట్టున్నారు. అసలు చాలా, మొన్న DCO మేడం ఆమె మీ కడప ఆమె కూడా వచ్చి మాట్లాడాను. కొంచెము ఈ హాస్టల్స్, ఈ రెసిడెన్షియల్స్, అంబేద్కర్లు ఎక్కడ చూసినా మనకు 500 మంది 450 మంది అట్లా పైన ఉన్నారు. ఉన్నప్పుడు మనము వాళ్ళకు సఫిషియెంట్ గా వాళ్ళకు అన్ని మనం అందిలేకపోతే మినిమం నేనేది ఇప్పుడు 6 మంది కావాలి ఇక్కడ. అట్లీస్ట్ ఒక 5 మంది అన్నా. లేకున్నప్పుడు వీళ్ళు ఎట్లా చేయగలరు? చేయలేరు. ఈ పెద్ద డేక్షాలు ఇవన్నీ దించుకోవాలా, పెట్టుకోవాలా, లేపుకోవాలా, ఇవన్నీ కొన్ని సమస్యలు వస్తున్నాయండి. చూడండి అమ్మా, అది ఎట్లా చేయాలి కొంచెం. మాకు అర్థమైపోతా ఉంది. ఇక్కడ వాళ్ళని గట్టిగా అడగలేకున్నాం. టేస్ట్ లేవు అంటే యాడ్ నుంచి వస్తాయి? ముగ్గురు ఏం చేస్తారు? ఇప్పుడు బెండకాయలు కోయాలంటే 10 కేలు కోయాలా? ఓకే బాగున్నారా? 5th క్లాస్ నుంచి ఉన్నారా? బ్రేక్ఫాస్ట్ అయిందా? ఇడ్లీనా? ఎన్ని ఇడ్లీలు తిన్నారు? 3? భోజనాలు బాగుంటున్నాయా? కొంచెం ఇక్కడ వంట వాళ్ళది ఎక్కువ మంది లేరు, అందుకే ఇబ్బందిగా ఉంది. మీ పై వాళ్ళతో కూడా మాట్లాడాము, చూద్దాం. మేము కూడా వేరే మాట్లాడి చెప్తాం ఎట్లా అనేది. వంట వాళ్ళు 3 చేస్తున్నారు. ప్రీ మెట్రిక్ హాస్టల్ అక్కడ వెళ్ళామండి. ఏరి ప్రిన్సిపల్ మేడం అక్కడ ఉండండి. ఒక 50 మంది 60 మంది ఉంటే 4 వంట వాళ్ళు ఉన్నారు. ప్రీ మెట్రిక్ హాస్టల్ మఠంలో, గర్ల్స్ ప్రీ మెట్రిక్ హాస్టల్లో. గర్ల్స్ ప్రీ మెట్రిక్ హాస్టల్ పైన అప్స్టేర్లో ఒక హాస్టల్ ఉంది, కింద ఒక హాస్టల్ ఉంది. దాంట్లో నాకు ఆశ్చర్యం వేసింది. అంతా 60 మంది 70 మంది 60 మంది 70 మంది ఉన్నారు. 4 ఉన్నారు. అంటే వంట వాళ్ళు ప్లస్ వాచ్మెన్, కమాటి అందరు కలిపి. ఈడ 590 మందికి 3 ఉన్నారంటే చాలా ఎంప్లాయీస్ రాకపోవడము, ఆప్కాస్ ఇవన్నీ. భోజనాలు బాగున్నాయా? ఇష్టమైన అందరికీ?
మీరు ఇక్కడ దేనికోసం వచ్చారు? చదువుకొని ఏం చేస్తారు? ఇప్పుడు 590 మందికి జాబ్స్ వస్తాయా? వస్తాయా? అన్ని లేవు, అన్ని జాబ్స్ లేవు. చదువు అనేది జాబ్స్ కోసమే అనేది మైండ్లోంచి తీసేయండి మీరు. చదువు అనేది మీ నాగరికత, వేషభాషలందు మార్పు, తెలివిగా పనులు చేయడము, ఏదైనా మంచి డిసిషన్ తీసుకోవడము, ఇవన్నీ ఉంటాయి చదువులో. చదువు అనేది మీ చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ జాబ్స్ చాలా ఉన్నాయి. ప్రైవేట్ జాబ్స్ చాలా ఉన్నాయి. మీ దగ్గర స్కిల్స్, మంచి మంచి టాలెంట్ ఉంటే కదా లక్షల రూపాయల జీతాలతో ఎన్నో ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి. మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. మీరు చేయాల్సిన పని అలా మనసు పెట్టి బాగా చదువుకోవడమే. అట్లా చదువుకుంటేనే మీకు ఇక్కడ ఈ టైం మీకు బట్టలు ఉతికే తప్ప వేరే పని ఏం లేదు కదా. మీ బట్టలు మీరు వాష్ చేసుకోవడం తప్ప వేరే పని ఏమైనా ఉందా? ఏం లేదు కదా. అటువంటిప్పుడు మీరు ఈ చదువుల మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ టైం మీకు ఇచ్చింది ప్రభుత్వం. ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇంత స్టాఫ్, ఇవన్నీ పెట్టి ఈ గర్ల్స్ ముఖ్యంగా బాగా చదువుకోవాలి. పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని. మీ పేరెంట్స్ కూడా మా పిల్లలు చదువుకుంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళ జీవితంలో బాగా సెటిల్ అవుతారు అనే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ చేర్చారు మిమ్మల్ని. అంబేద్కర్ గురుకులం అంటే ఒక గొప్ప పేరు అన్నమాట. దానికి కొన్ని లక్షల మంది పిల్లలు మన ఆంధ్రప్రదేశ్లో మన గురుకులాలలో చదువుకొని బయటకు వెళ్తూ ఉన్నారు. ప్రభుత్వం మీకు ఇది కల్పిస్తున్న ఒక హక్కు, ఒక రైట్ ఇచ్చింది మీకు. మన దిగువ స్థాయి పిల్లలకు ప్రభుత్వం ఒక రైట్ ఇచ్చింది. ఆ రైట్ని మీరు జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలి. ఓకేనా? అన్నీ బాగున్నాయి? భోజనాలు బాగాలేనట్టు ఏమైనా ఉన్నాయా? స్టాఫ్లో వంట వాళ్ళది కొంచెం ఇబ్బందిగా ఉంది. మేము ఖచ్చితంగా ఈ విషయం మేము సీరియస్గా తీసుకొని గట్టిగా అడుగుతాం. ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడాము, ఇంకా కూడా ప్రయత్నం చేసి ఎట్లా ఒకట్లా. యాక్చువల్లీ 100 మెంబర్స్కు ఒక వంట వాళ్ళని ఇస్తారు. 590 మంది ఉన్నారంటే 6 మంది ఉండాలి వంట వాళ్ళు యాక్చువల్గా. కానీ ఈ శాలరీస్ అప్కాస్లో పెట్టి వాళ్ళకు వేరే పథకాలు రావనే భయంతో వాళ్ళు రావడం లేదు ముందుకు. అది ఎట్లా అనేది మాట్లాడతాం, చేద్దాం. మీరు బాగా చదువుకోవడానికి వచ్చారు, ఆ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా? మీ అందరూ మంచిగా ఉండాలి, మీ భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తా ఉన్నా. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. నేను కొన్ని ఈ పరిస్థితులలో వేరే విషయాలు మాట్లాడలేకపోతా ఉన్నా నేను, ఎందుకంటే కొన్ని మార్చేదానికి కొన్ని అవకాశాలు ఉంటాయి. నాకు బ్రేక్ఫాస్ట్ ఒకటి మారుస్తా ఏదన్నా, కానీ ఆడ ముగ్గురే ఉన్నారు, వాళ్ళకే ఇబ్బంది ఉంది. వాళ్ళు మళ్ళీ మనం మార్చినామంటే ఇబ్బంది అవుతుంది. బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఒకటి మార్చాలా? జీరా రైస్లోకి చట్నీ వద్దు, మాకు కొంచెం ఏదైనా పులుసు కూర కావాలి సార్ అని అడిగారు. చట్నీ ఇస్తున్నారా జీరా రైస్లోకి? కొంతమంది పిల్లలు అడిగారు జీరా రైస్లోకి. అట్లా ఏదైనా ఉంటే కొంచెం వాళ్ళకి అనుగుణంగా ఏదైనా కొంచెం అడ్జస్ట్ చేయండి అమ్మా. ఏదైనా ఉంటే ఉప్మా బాగానే ఉంటుందా? ఉప్మా బాగుందనే ఆస్తులు ఇదేనేమో నాకు తెలిసి. ఉప్మా బాగలేదు అనేది నా కంప్లైంట్. ఏడైపోయినా ఉప్మానే మారుస్తూ ఉంటా. అన్నీ ఓకేనా? చికెన్ ఎన్ని పీసులు వస్తున్నాయి? సీరియస్లీ ఐఎమ్ ఆస్కింగ్. 5, 6 వేస్తారా అవసరం అంటే, కావాలంటే? నిన్న ఈవినింగ్ చికెన్ కదా. ఓకే, ఆల్ ది బెస్ట్.